నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం సిరసనగండ్ల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ఆవరణ అయోధ్య నగర్లో ఇల్లు వ్యాపార దుకాణాలను కోల్పోయిన నిర్వాసితులకు వెల్దండ మండల సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు కూలగొట్టిన ఇండ్ల శిథిలాలను చూసి చెరించిపోయిన భాస్కర్ రావు మాట్లాడుతూ ఇది చాలా ఘోరమని, మానవత్వం లేని మనుషులు చేసిన తప్పిదమని, ఇక్కడ మీరు ఉండడం దేవుడికి అలంకారమని, అది గుర్తించే రోజు వస్తుందని, మీరు అధైర్యపడొద్దని నాకు తోచిన సహాయం అందజేశానని అన్నారు. ఒక్కొక్కరిని పలకరించి వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యంతో పాటు 10,000 రూపాయల నగదును అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకయ్య గౌడ్, మాజీ జెడ్పీటీసీ రవితేజ, మాజీ సర్పంచులు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అది ఇచ్చే వాళ్ళకు కష్టపడి చదువుకునే వాళ్ళకి ఎట్లయితే పైకి ఎదుగుతారో ధైర్యంగా నిలబడే వాళ్ళకు కూడా అట్లే ఎవరో వృథా సాయం చేస్తారు, ఏదో రకంగా మీకు సాయం జరుగుతుంది. ఎందుకంటే మీ తరఫున అన్యాయం లేదు కాబట్టి ఎవరో కట్టుకున్నారు, మీరు అందరూ ఉండడం వల్లే ఆ దేవుని కూడా ఇంత నెత్తికెట్టయితే మన స్త్రీలు మన అక్క చెల్లెలు ఎట్టయితే పూలు పెట్టుకుంటే అలంకరణ వస్తుందో దేవునికి అలంకరణ మీరు ఉండడంతో దేవునికి అలంకరణ. దుష్టులు దుర్మార్గులు అది కూడా ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు, అక్క చెల్లెలు లేని వ్యక్తులు, అన్నదమ్ములు లేని వ్యక్తులు, పాపాత్ములు మాత్రమే ఇటువంటి ఆలోచన చేయాలి. ఇటువంటి ఆలోచన ఏ దుర్మార్గునికి రావద్దు, ఫ్యూచర్లో కూడా రావద్దు. పెళ్ళ జమ చేసుకొని కట్టుకున్న కష్టం వాళ్ళది చెమట, ఆ చెమటను దోసుకోకపోకుండా డ్యామేజ్ చేయి వాళ్ళ కండ్ల ముందల్ని ఎంత బాధాకరం చూస్తే బాధ అనిపిస్తుంది. ఈ రోజున్న కక్ష రేపు ఉండదు, వాళ్ళే ఈరోజు బాధపడుతుంటారు. వాళ్ళకి బాధ స్టార్ట్ అయి ఉంటుంది ఆ క్షణం నుంచే, మీ ఇల్లు కూల్చిన మరుక్షణం నుంచే వాళ్ళకి ఏదో రకంగా దేవుడు బాధ పెట్టుంటాడు. అది జరుగుతుంది. దయచేసి మీరు ఎవ్వరు అధైర్యపడొద్దు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు తప్పకుండా చేస్తాం. లీగల్ ప్రాసెస్ ఏదన్నా ఉంటే మీరు సమిష్టిగా భేదాలు లేకుండా, అభిప్రాయ భేదాలు ఏదన్నా మనకేదో మీరు పక్కన ఉంటాం కాబట్టి అన్నదమ్ముడే అక్క చెల్లెలే అనుకుంటారు, మీరు కూడా అనుకోవచ్చు. అవన్నీ మర్చిపోయి మీరు సమిష్టిగా ఉండి ధైర్యంగా కొట్లాడితే మీ ఇండ్లు మీకు వస్తాయి, మీ ఇండ్లు మీరు పట్టుకోగలుగుతారు. ఎవరు కూడా అంత దుర్మార్గంగా ఆలోచించారు, ఎవరో ఒకరు చేసి ఉంటారు, తెలుసో తెలియకనో వాళ్ళు పై వాళ్ళు చెప్పింటారు. అది ఇప్పుడు నిజ నిర్ధారణ అవుతుంది. కాలం ప్రతిదానికి సమస్యకు పరిష్కారం చూస్తుంది. ఆ పరిష్కారం మార్గంగానే మీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు న్యాయమే జరుగుతుందని నాకు విశ్వాసం ఉంది. మీరు అధైర్యపడొద్దు. దయచేసి మీరు ఒకరిని ఒకరు ఏమి దూషించుకోకుండా సమిష్టిగా ఇప్పుడు ఎట్లయితే కలిసి కట్టుకున్నారో ముందర కూడా అట్లే కలిసి కట్టుకోండి. మీ బాధను కానీ మీకు జరిగిన